శిక్షణ ఎవరు అనుభవిస్తున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు శిక్షణ అనుభవిస్తుంటే ఆయన చేత తయారు చేయబడినటువంటి సృష్టి ఏంటంటే దాన్ని చూడలేకపోయింది. అది మనం చూద్దాం. చూడండి, ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయను. ఇక్కడ ఏంటంటే ప్రవచనం చెప్పబడింది. ఏంటి? యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేస్తాడంట. సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తాడండి? సాయంత్రం ఈవినింగ్ టైంలో 6, 5:30 ఆ టైం నుంచి సూర్యుడు అస్తమిస్తాడు. కానీ ఇక్కడ ఏం చెప్పబడింది? ప్రవచనం మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేస్తాడంట, పగటి వేళ భూమికి చీకటిని కలగజేయని. ఈ విధంగా ప్రవచనాల్లో చెప్పబడినట్టు విధంగా దేవుడు ఆ రోజు ఏమైంది? యేసు ప్రభుని సిలువేస్తున్న రోజు సూర్యుడు మధ్యాహ్నం అస్తమించబడ్డాడు, పగటి వేళ ఏం కలిగింది? చీకటి. ఈ భూమి ఆకాశం సృజించింది ఎవరు? దేవుడు. కీర్తన గ్రంథం 74వ అధ్యాయం 16వ వచనం. కీర్తనల గ్రంథం 74వ అధ్యాయం. పగలు నీదే, రాత్రి నీదే, సూర్య చంద్రులను పగలెవరిదంట? దేవుడిది. రాత్రి కూడా దేవుడు ఏం చేశాడు? అంధకారంగా ఉన్నదాన్ని ఈ విధంగా డివైడ్ చేశాడు. పగటిని వెళ్ళడానికి సూర్యుడిని పెట్టి, రాత్రిని వెళ్ళడానికి చంద్రుని పెట్టి దాన్ని ఏం చేశాడు? వెలుగుగా ఉండేదాన్ని పగలనేసి, మిగిలిన దానిని చీకటని డివైడ్ చేశాడు. ఈ విధంగా ఏంటి? పగల ఆయనది, రాత్రి ఆయనదే, సూర్య చంద్ర నక్షత్రాలు కూడా ఆయన. అందుకే ఏమైంది? ఆయనకు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కలువరి శిలువలో బలియాగం పొందుతుంటే ప్రకృతి ఏం చేసింది? చూడలేకపోయింది. అందుకేమైనా అస్తమించింది సూర్యుడు. తర్వాత వచ్చిన ఏమైంది? ఇంచుమించు 3 గంటలప్పుడు ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేసి. ఇంకో చూడొచ్చు, అక్కడ చీకటి పడింది కదా, ఆ చీకటిని మనం దేనికి సాదృశ్యంగా చూసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ ఒకసారి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ యేసు ప్రభు గారు చెప్తున్న ఇది ఉపమానాలు ఏం చెప్తాడు? అక్కడ రాజ్య సంబంధులు ఎక్కడికి వెళ్తారంటే ఈ లోకానుసారంగా జీవించిన వాళ్ళు చీకటిలోకి వెళ్ళిపోతారని చెప్తుంది. అక్కడ ఏముంటది? ఏడ్పును పండ్లు కొరకటం. మనం ఏ సంబంధులు మామూలుగా మాట్లాడుకుంటే ఈ రాజ్య సంబంధులే. అప్పటికి ఈ రాజ్య సంబంధులమే కదా. అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? చనిపోయిన తర్వాత మన ఆత్మలో నరకానికే వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ చెప్పబడిన విధంగా దేవుడి